బాధలు ఎక్కువైనప్పుడు, కన్నీళ్ళు ఎక్కువైపోయినప్పుడు, సూసైడ్ తలంపులు మనకు కలుగుతున్నప్పుడు, అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే గుర్తు రావాల్సింది, ఒక విశ్వాసిగా నా దేవుడు నాకు తోడున్నాడు. నీ శ్రమలను చూసి నువ్వు కృంగిపోవద్దు, నీ బాధల్లో నువ్వు చచ్చిపోవాలని అనుకోవద్దు, అపవాదిగాడి యొక్క ప్రేరేపణకి నువ్వు లొంగిపోవద్దు. ఈ టైంలో నువ్వు చేయాల్సింది, నీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు, స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి బిడ్డనైనా మర్చిపోద్దేమో కానీ ఆయన మనల్ని మర్చిపోడట. ఒకవేళ మర్చిపోతాడని నువ్వు అనుకుంటే, ఆయన అన్నాడు, నేను మర్చిపోను అనడానికి గుర్తు నీ రూపం నా అరచేతుల్లో ఉంది. అరచేతుల్లో చెక్కుకొని చూస్తున్నా నిన్ను. నీ జీవితంలో ఏం జరుగుతుందో అడుగడుగునా ప్రతి క్షణము నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నా. నేను మర్చిపోతాను, నువ్వెట్లా అనుకుంటున్నావు? నేను మర్చిపోను. ఆయన ఎన్ని వాగ్దానాలు ఇవ్వలేదు, నిన్ను విడువను, ఎడబాయను, నిత్యము నీతో ఉంటానన్నాడు, సదాకాలం నీతో ఉంటానన్నాడు, నీతో కలిసి తింటానన్నాడు, నీలో ఉంటానన్నాడు, నీ కుటుంబంతో కలిసి ఉంటానన్నాడు. ఈ వాగ్దానాలు గుర్తు రావాలి మనకి. ఈరోజు ఈ శ్రమ తీరకపోవచ్చు, ఈరోజు ఈ కష్టం నాకు పెద్దగా అనిపించవచ్చు, కానీ నా దేవునికి తెలుసు నేను ఎంతవరకు భరించగలనో తెలిసిన ఆ దేవుడు అంతకన్నా నన్ను ఎక్కువ మొత్తడు. నేను ఎంత నొప్పిని భరించగలనో అంతవరకే ఆయన శిక్షిస్తాడు, అంతవరకే నా మీద భారాన్ని మోపుతాడు తప్ప దానికి మించి నా మీద పెట్టడు. ఒకవేళ పెడితే ఆయన నా పక్క నుంచి నిలబడతాడు, ఆయన నా పక్షాన నిలబడతాడు. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, ఆయన ఉదాసీనంగా ఉండే దేవుడు కాదు, ఆయన బాధల్లో కలుగ చేసుకునేవాడు. ఈ వాగ్దానాన్ని గుర్తు రావాలి.